క్యాన్సర్ అనేది జబ్బు, కానీ ప్రాణాంతకమైన జబ్బు కాదు. దిస్ ఇస్ మై స్టేట్మెంట్, వీ స్టాండ్ బై ఇట్. ఎందుకంటే రకరకాల చికిత్సా పద్ధతులు వచ్చినాయి, సర్జరీస్ వచ్చినాయి, కొన్నిటికి రేడియేషన్ ఉంది. మన దగ్గర ఎంఆర్లీనే కానీ ఒక కొత్త మిషన్ ఇండియాలో ఫస్ట్ టైం పెట్టినా మంచిగా మన స్టేటు సౌత్ ఇండియాలో ఇది ఎవరు ఇంతవరకు పెట్టలేదు. ఢిల్లీలో ఇప్పుడు ఎవరో ఒక్కటి పెట్టినట్టు ఉంది 2 ఏళ్ల కొద్ది నుంచి. రేడియేషన్ కూడా చాలా డెవలప్మెంట్ అవుతుంది, సర్జరీస్ కూడా చాలా డెవలప్ అవుతుంది. తర్వాత కమింగ్ టు హెమటాలజీ అంటే రక్తపు క్యాన్సర్. అసలు రక్త క్యాన్సర్ ఇదివరకు వస్తే చాలా మేము కూడా కొంచెం వెనక ముందు ఆడేది, భయపడేది, పేషెంట్ ఎట్లా సర్వైవ్ అవుతారని. లంగ్ క్యాన్సర్లో కూడా సర్వైవ్ అవుతారా కాదని భయపడేది. ఇప్పుడు ఎట్లయిపోయిందని అంటే ప్రస్తుతం ఉన్న కార్టేజ్ థెరపీ అనుకోండి, టార్గెట్ థెరపీ అనుకోండి, ఫోకస్డ్ థెరపీ అనుకోండి, రకరకాల మందులు, రకరకాల కొత్త సిస్టమ్స్ వచ్చినాయి. దీంతో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అది లాస్ట్కు ఆఖరికి ఒకసారి కాకపోతే 2 సార్లు కూడా చేస్తున్నారు. 100% మనం ఇది జబ్బు కానీ ప్రాణాంతకమైన జబ్బు కాదని 100% మనం చెప్పగలుగుతున్నాం. ట్రీట్మెంట్ అనేది అవైలబుల్ చేయగలుగుతున్నాం. ఎందుకు యశోద హాస్పిటల్ ఇంతకన్నా మేము చెప్పగలుగుతున్నాం అంటే అన్నీ ఒక రూఫ్ కింద ఉన్నాయి, అందుకని చెప్పేసి రిజల్ట్ బాగా వస్తుంది. ఒక్క డాక్టర్తోనే కాదు, ఇది చేసేటప్పుడు కొన్ని ఏమన్నా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా వేరే డిపార్ట్మెంట్స్ అంటే ఇంటెన్సివ్ కేర్ యూనిట్స్ అనుకోండి, వేరే ఇంకేదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా వాళ్ళందరూ కూడా సపోర్టివ్తోని డాక్టర్ గణేష్ విత్ హిస్ టీమ్ మెంబర్స్, సిస్టర్స్, కొలీగ్స్, కౌన్సిలర్స్, అంటే వాళ్లకు ఆ టైంలో కొంచెం మనసు కూడా సంతృప్తి చెందదు, వాటిలందరూ కూడా స్ట్రెంథన్ చేసేసి చాలా మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. One word I am telling you, please help your cancer patients, our cancer patients in our state or across our country, to give them the confidence that they are going to survive, they are going to flourish in their life. Thank you.